ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు. కానీ ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే అసలు పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానం కలుగుతుంది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. సాక్షాత్ సీఎం జిల్లా పర్యటనకు వచ్చినా ముఖం చాటేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అందరికంటే ముందు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఎందుకు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంతకీ ఎవరా లీడర్? ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్న సీనియర్ పొలిటీషియన్ రామచంద్రయ్య గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ మీదే నిప్పులు చెరిగి నెమ్మదిగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా కూటమి సర్కార్ కూడా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. ఈసారి ఏపీలో కూటమి అధికారం చేపట్టాక నామినేటెడ్ పదవి పొందిన తొలి నాయకుడు ఆయనే. అయినా సరే పదవి వచ్చాక టీడీపీతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట రామచంద్రయ్య. ఇప్పుడు అసలు ఆ ఎమ్మెల్సీ పార్టీలో ఉన్నారా లేదా అన్న అనుమానాలు ఆయన సొంత జిల్లా అయిన కడప నేతలకే వస్తున్నాయట. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటిదాకా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్యమైన కార్యక్రమంలోనూ ఆయన కనిపించలేదు. చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. సబ్జెక్ట్ ఏదైనా సరే డైరెక్ట్గా మాట్లాడతారని పేరున్న రామచంద్రయ్య ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు? పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ చాలా రోజులుగా టీడీపీ సర్కిల్స్లో జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సీఎం ప్రోగ్రామ్స్ కూడా రామచంద్రయ్య దూరంగా ఉంటున్నారు. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు సొంత జిల్లాలో జరిగిన అధికార హోదాలో ఉన్న నాయకుడు అస్సలు కనిపించలేదు. రాయలసీమలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రయ్యను వరుసగా పదవులు వరిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో, ఆ తర్వాత వైసీపీలో చేరారు. తిరిగి ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం మీదే తీవ్ర ఆరోపణలు చేస్తూ తిరిగి టీడీపీకి దగ్గరయ్యారు. చివరికి ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఉన్నట్ట లేనట్ట అనిపిస్తున్నారు. అయితే దీని వెనకాల బలమైన కారణమే ఉందని టాక్ వినిపిస్తుంది. తన కొడుక్కి కడప ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎలక్షన్ టైంలో టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారట రామచంద్రయ్య. అలా కుదరదని చెప్పేయడంతో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, ఆ పదవినైనా కుమారుడికి ఇవ్వాలని పట్టుబట్టారట. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక అప్పటి నుంచి అలకపాన్పు ఎక్కేసినట్టు సమాచారం. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు జరిగింది. అంతేకాదు ఈసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ 3 సార్లు ఉమ్మడి కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించినా ఏ టూర్లోనూ రామచంద్రయ్య జాడేలేదు. మంత్రి లోకేష్ 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించినా నో అటెండెన్స్. ఈ వైఖరిపైనే జిల్లా పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నానా కష్టాలు పడ్డవాళ్ళని కూడా కాదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పోస్ట్ ఆయనకే ఇస్తే ఇలా చేస్తారా? పార్టీ అధిష్టానానికి బాగా బుద్ధి చెప్పారు రామచంద్రయ్య అంటూ టీడీపీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే కడప సర్కిల్స్లో దీనిపై మరో వాదన కూడా వినిపిస్తుంది. ఎవరినైతే రామచంద్రయ్య రాజకీయంగా నిలబెట్టడం కోసం పాకులాడారో ఆ కొడుకు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే చనిపోయారని, ఆ తర్వాతే ఆయన డీలా పడ్డారని చెబుతున్నారు. కారణం ఏదైనా సరే ఒక ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మొదలైన మండలి సమావేశాలకు ఆయన అటెండ్ అవ్వడంతో పదవిలో ఉంటూ పార్టీకి మాత్రమే దూరమయ్యారా అన్న చర్చలు కూడా మొదలయ్యాయి.